నిశ్చయంగా మా కోసం ప్రార్థన చేస్తూ ఇప్పటి వరకు బలపరిచిన ప్రతి ఒక్క దైవ సేవకులకి, సంఘ సభ్యులకి మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేస్తున్నాను. మీ ప్రార్థనలు ఎంత బలపరుస్తున్నాయంటే ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఎలాంటి అండదండలున్నా అవి ఉపయోగపడవు, కానీ ప్రార్థన శక్తి యొక్క నిజమైన శక్తిని ఇప్పుడు అనుభవించే కృపను దేవుడు మాకు అనుగ్రహించాడు. నేను కొంతమందికి అక్కడ ఉన్నప్పుడు మాట్లాడుతూ చెప్పాను, మీరు రావడం చాలా సంతోషం, కాకపోతే ఓపెనింగ్కి తప్పకుండా మీరు రావాలని ప్రోత్సహించాను. సో విశ్వాసం ఎక్కడ వీగిపోలేదు, అది ఏనాటికైనా పెరుగుతూనే వస్తుంది. ఈరోజు ఇంకొక మాట కూడా నేను ఆన్లైన్లో జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతుంది ఏంటంటే, రెండింతల ఫలాన్ని గురించి చాలామంది ప్రస్తావించారు. చాలా సంతోషం, ప్రభు మిమ్మల్ని ఈ పరిస్థితిలో అనుమతించారు అని చెప్పినప్పుడు చాలా ప్రోత్సాహం అనిపించింది. కానీ ఈ సాయంకాలం ఒక సోదరులతో మాట్లాడుతున్నప్పుడు నేను చెప్పిన మాట, రెండింతల ఫలం అంటే భౌతిక సంబంధమైన మెటీరియలిస్టిక్ వ్యూలో మేము లేము. అంటే పెద్ద మందిరం కాలిపోయింది, ఇంకా అది కాదు. భౌతిక సంబంధమైన మెటీరియలిస్టిక్ వ్యూలో రెండింతలుగా మేము భావించట్లేదు, కానీ కృపా సమాజం ఫ్యామిలీ యొక్క దృష్టి, విజన్, మిషన్ ఒకటే, రెండింతల ఆత్మల సంపాదన. మన టీం వాళ్ళకు కూడా నేను ప్రోత్సహించడానికి ఇష్టపడుతున్న మాట ఏంటో తెలుసా, చాలామంది అన్నయ్య చాలా కష్టపడి అద్భుతమైన డిజైన్ చేశారు, అది చేశారు, ఇది చేశారు అనుకున్నారు. ఇప్పుడు రెండింతలంటే ఇంకెంత పెద్ద డిజైన్ చేస్తారు అని అనుకుంటున్నారేమో. సారీ, నేను నిరుత్సాహపరుస్తున్నాను. కానీ ఈ భౌతికమైన మెటీరియలిస్టిక్ విషయాలు ఎన్నైనా కాలిపోవచ్చు, ఎన్నైనా పోవచ్చు, ఎన్నైనా ఇరిగిపోవచ్చు, కానీ రెండింతల ఆత్మల సంపాదన మరింత ఉన్నతమైన శిఖరాలకు ఎక్కించబోతుంది ప్రభు. హల్లెలూయా. ఇది నమ్మి విశ్వసించండి. ఎలా ఉండబోతుందని కొంతమంది క్యూరియాసిటీతో ఉన్నారు, కానీ నేను ప్రోత్సహిస్తున్నాను, నిరుత్సాహపరచట్లా. ఎలా ఉండబోతుందో మనం ఎరగం, కానీ ఖచ్చితంగా ఉన్నతంగా ఉండబోతుంది. అది ఆర్థికంగా కాదు, ఆత్మీయంగా. ప్రభు మనల్ని బలపరిచి నడిపించునుగాక.